పోలింగ్ ముగిసిన తర్వాత సరే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కూడా విపరీతమైన ఫోన్ కాల్స్. రాష్ట్రమంతా తిరిగాను గదా! ఎట్లా ఉంది? ఐడియా ఉంటది, అవగాహన ఉంటది, తెలుసుకొని ఉంటాను అని. ఎవరు గవర్నమెంట్ వస్తారు ఏంటి అని విపరీతమైన ఫోన్ కాల్స్. సంతోషం. నాకు తెలిసిన మిత్రులందరూ కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారు. అదే సమయంలో నన్ను వ్యతిరేకించే వాళ్ళు కూడా ఫోన్ చేశారు. అందులో ఐపాక్‌కి సంబంధించినటువంటి ఒక కీలకమైన వ్యక్తి కూడా ఒకాయన కాల్ చేశారు. ఇలా అంటే కొన్ని కాల్స్ ఉన్నాయి. అంటే కొన్ని నన్ను వ్యతిరేకించే వాళ్ళు కీలకంగా కీలకమైన ఏమంటారు పొజిషన్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు కూడా. నాకు చాలా కామెడీ అనిపించింది. అంటే మైట్ బి మీకు కూడా అంటే మీకు ఏదో సందర్భంలో ఈ 2, 3 రోజులు మీకు ఎదురై ఉంటది అని చెప్పి అనుకుంటున్నా నేను కూడా. ఏంటంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి గవర్నమెంట్ కంటిన్యూ గారు, చంద్రబాబు కంటిన్యూ అవుతారన్నది అంటే వాళ్ళ వర్షన్. సరే ఏ జిల్లాలో ఎన్ని సీట్లొస్తాయి అన్న దగ్గర నెక్స్ట్ నా ప్రశ్న. కర్నూలులో టీడీపీకి మెజారిటీ వస్తదా? వైసీపీకి మెజారిటీ వస్తదా? వైసీపీకి వస్తదంటారు. కడపలో అంటే వైసీపీకి వస్తదంటారు. కర్నూలు అంటే సరే అనంతపురం అంటే వైసీపీకి రావచ్చు అంటారు వాళ్ళు. చిత్తూరు అంటే టఫ్ ఉన్నా వైసీపీకి రావచ్చు అన్నారు. నెల్లూరు అనంటే ముఖాముఖి ఉంది. వైసీపీకి అక్కడ కాసింత ఎడ్జ్ ఉండొచ్చు అన్నారు. విజయనగరం అన్నా ముఖాముఖి ఉంది. వైసీపీకి ఎడ్జ్. ముఖాముఖి ఏం లేక వాళ్ళ వెర్షన్ చెబుతున్నా. వైసీపీకి ఎడ్జ్. శ్రీకాకుళం వైసీపీకి కొంచెం ఎడ్జ్ ఉంటది. విశాఖ టఫ్ ఉంది. ఇప్పటివరకు విశాఖ సిటీలో వైసీపీకి ఎప్పుడు రాలే. ఈసారి 2, 3 సీట్లయితే 2 అయితే ఖచ్చితంగా వచ్చేటట్లున్నాయి. చూడాలి. వాళ్ళ మాటలు చెబుతున్నా నేను. చూడాలి అంటారు. ఈ అన్ని జిల్లాలో జగన్‌కే ఎడ్జ్ మెజారిటీ వస్తాయి. కానీ మరి ఓవరాల్‌గా జగన్‌కి ఎన్ని సీట్లొస్తాయంటే 40, 45కి మించి రావు అంటారు. ఓవరాల్‌గా 40, 45కి మించి రావంట. కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం ఈ ఉమ్మడి జిల్లాలుగా చెబుతున్నా. ఈ జిల్లాలన్నీ కూడా జగన్‌కే మెజారిటీ వస్తదని మళ్ళీ వాళ్ళే చెబుతున్నారు. ఈ లాజిక్‌లేంటో నాకు అర్థం కాలేదు. అంటే ఇప్పుడు నువ్వు ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలు. ఇందులో మరి అంటే పూర్తిగా ఇంకో 99% సీట్లు వీళ్ళకే వచ్చేస్తాయా? ఏ ఇదేం లాజిక్ నాకు తెలియక అడుగుతాను. ఇదేం లాజిక్? ఏ విధంగా చూసినా ఇప్పుడు పోనీ రాయలసీమలో 52 వచ్చాయి. 52లో పోయినసారి 49 వచ్చాయి వైసీపీకి. ఈసారి ఎన్నొస్తాయంటే 30 వస్తాయి అంటారు వాళ్ళు. అటు సైడ్ వాళ్ళు 30 అన్నారంటే ఎవరైనా ఒక అంచనా ప్రకారం ఎంత వోస్ట్ చేసుకున్నా 36 నుంచి 30 అంటే మినిమమ్ అక్కడి నుంచే నంబర్ స్టార్ట్ అవుతదని అందరికీ తెలుసు. అంతకు మించి ఎన్నొచ్చినా కూడా ఆశ్చర్యం లేదు. ఉత్తరాంధ్ర వైసీపీకి ఖచ్చితంగా మెజారిటీ వస్తది. ఓపెన్ సీక్రెటే. ఉభయ గోదావరి జిల్లాలైన ఎస్సీ కాన్స్టిట్యున్సీలో వైసీపీ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తది. చాలా నియోజకవర్గాల్లో వైసీపీకి ఇప్పుడు నేను చెబుతున్నాను గదా! ఇప్పుడు తుని ఉంది. అసలు టీడీపీ వైసీపీ ముందు నిలబడను కూడా నిలబడలేదు. కాకినాడ సిటీ, దొరంపూడి ఖచ్చితంగా గెలుస్తారు. ఇట్లా ఇట్లా ఇట్లాంటి నియోజకవర్గాలు నేను చాలా చెబుతాను. ఇప్పుడు పోలింగ్ అయిపోయింది సరే. ఇప్పుడు ఏం డిస్కస్ చేద్దాం అన్నట్లున్నాం గానీ ఏమంటారు ఇటువంటి నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. మరి ఇవంతా ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాలు తీసుకొని ఇప్పుడు ఏలూరు ఉంది. ఏలూరు పార్లమెంట్ మొత్తం డెఫినెట్‌లీ వైసీపీకి వస్తది. నేను ఇప్పటికి మొన్న సర్వేలు అదే చెప్పిన ఇప్పుడు అదే చెబుతాను. పోలింగ్ తర్వాత చూసుకుంటే చింతలపూడి అనేది కాసింత ఏదో కాసింత టఫ్ అనిపించినా ఎడ్జ్‌లో నుంచైనా వైసీపీ బయటపడతదని చెప్పైతే అనిపిస్తూ ఉంది. మరి అన్ని జిల్లాల్లో దాదాపు జగన్‌కే మెజారిటీ వచ్చినప్పుడు రాష్ట్రమంతా జగన్‌కు 40 సీట్లకు మించి రాకపోవడం ఏంది? జగన్ కంటిన్యూ ఎందుకు కాదు? అంటే ఇటువంటి లాజిక్‌లు. ఇక్కడ ఊర్లలో కూర్చున్నోళ్ళు ఓవరాల్‌గా రాష్ట్రంలో ఎన్ని జిల్లాలున్నాయి, జిల్లాల పేర్లు కూడా చెప్పలేనోళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉంటే నిజంగా నాకు నవ్వొస్తది. అరే! ఎన్ని జిల్లాలున్నాయో తెలుసా మీకు? 175 నియోజకవర్గాలు కాదు. ఒక కళ్ళార్పుకొని ఒక 30 నియోజకవర్గాల పేర్లు చెబుతారా? మరి వీళ్ళు అనాలిసిస్‌లు చేత్తరు. వీళ్ళు లెక్కలు చెబుతారు. వీళ్ళు అంచనా ఏత్తరు. పటమట 2 జిల్లాలను తిరిగింటారో లేదో కూడా తెలియదు. వాళ్ళ జిల్లా వాళ్ళు సొంతంగా తిరిగి ఉంటారు. ఎట్లా ఏమున్నారా నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. నోటికి ఏదొస్తే అది మాట్లాడతారు. నీ పాసుగల.